వరలక్ష్మి వ్రతం అంటే నాకు కేవలం ఒక పూజ కాదు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతో భక్తితో శ్రద్ధతో చేసుకునే ఒక అందమైన జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ పూజ గదిని శుభ్రం చేస్తుంటే ఎందుకింత శ్రద్ధగా అన్ని సర్దుతున్నది అని అనుకునేవాళ్ళం. కానీ మనం పెద్దయ్యాక తెలుస్తుంది, ఆ పూజలో ఉన్నది కేవలం పసుపు కుంకుమ పువ్వులు దీపాలు కాదు. మన కుటుంబం బాగుండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, ఇంట్లో శాంతి ఉండాలి అనే ఒక తల్లి మనసు. అందుకే ఈసారి వరలక్ష్మి పూజ చేసుకునే ముందు పూజ గదిని ఎలా సిద్ధం చేసుకోవాలి, కామాక్షమ్మ దీపాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, నిత్య కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఒత్తులను ఎలా సర్దుకోవాలి, లక్ష్మీ పాదాలను ఎలా పెట్టుకోవాలి, ముగ్గును ఏ విధంగా వేసుకుంటే పూజ స్థలం అందంగా పవిత్రంగా కనిపిస్తుంది, ఇవన్నీ నేను నా ఇంట్లో ఎలా చేసుకుంటానో అదే విధంగా మీతో ఈ రోజు స్టెప్ బై స్టెప్ షేర్ చేసుకుంటాను. ఎందుకంటే పూజ గదిలో పెద్ద పెద్ద ఏర్పాట్ల కంటే మనసుతో చేసే చిన్న చిన్న శ్రద్ధలే చాలా అందంగా కనిపిస్తాయి. మీ ఇంట్లో కూడా వరలక్ష్మి అమ్మవారిని ప్రేమగా ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారంటే ఈ వీడియోని చివరి వరకు నాతో పాటు చూడండి. మన ఇల్లు కూడా అమ్మవారికి ఇష్టమైన మన మనసు కూడా ప్రశాంతంగా ఉండేలా ఈ పూజను సిద్ధం చేసుకుందాం. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను పూజ గదిని ముందుగా సిద్ధం చేసుకున్నాను, ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇది వచ్చేసి నేను 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వారం పొద్దు చూసుకొని మళ్ళీ ముందుది మాత్రం క్లీన్ చేసుకుంటానండి. ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న షెల్ఫ్ లైనర్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో స్టిక్కర్స్ పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి అమ్మవారి పాదాలు. మీకు మొన్న శ్రావణ మాసం మొదటి రోజు ఇంట్లోకి ఆహ్వానించినట్టు అమ్మవారి పాదాలను తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టుకున్నాను కదా, దాని మీద మనం అక్షంతలు అవి వేస్తాం కదా, అవి కూడా క్లీన్ చేసేసి మళ్ళీ నీట్ గా ఆ పాదాలు అనేవి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కుబేరు ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ అద్దం పెట్టుకున్నాను. అయితే కొంతమంది అడిగారు, అక్క పూజ గదిలో అద్దం ఎందుకు పెట్టుకున్నారో చెప్తే మేము కూడా పెట్టుకుంటాం అక్క అని చెప్పేసి. అయితే నేను దానికి సపరేట్ గా ఒక వీడియో చేస్తానండి. ఇక తర్వాత అమ్మవారికి ఈ విధంగా లక్ష్మీ పాదాలు అయితే వేసుకుంటున్నానండి. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమ్మవారి పాదాలు మన పూజ గదిలో వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే మన కుడి పాదం కొంచెం ముందుకుంటుంది, ఎడమ పాదం కొంచెం వెనక్కి ఉంటుంది. అంటే మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టుగా వేసుకోవాలి. 2 పాదాలు సరిసమానంగా వేసుకోకూడదు. కుడి కాలు అమ్మవారు పెడుతున్నట్టుగా పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ చాక్ పీస్ తోటే వేసానండి. చాలా మంది అడుగుతారు, అక్క మేము చాక్ పీస్ లో పూజ గదిలో వేయకూడదని. ఇంతకు ముందు అంటే బియ్యం పిండి అవి వేసేవారండి, కానీ ఇప్పుడు మనకి అంత టైము ఉండట్లేదు, అలా కుదరడం లేదు. అందుకని నేను ఇలా చాక్ పీస్ తో వేసుకున్నా దాని మీద ఏం చేస్తానంటే చందనం కుంకుమ బొట్లు పెడతాను అనమాట. దాంతో దోషం అంతా పోతుందండి. ఒకవేళ ఏమైనా మనకు నెగిటివ్ అనిపించినా కూడా మైండ్ థాట్ లోంచి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా చందనం కుంకుమ పెట్టుకోవడం వల్ల నేను ఇలా చిన్న చిన్న విషయాలు అనేవి పాటిస్తూ ఉంటానండి. మన మనసు ఏం నచ్చుతుందో అది మాత్రమే చెయ్యండి. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి మనం వినాల్సిన అవసరం అయితే లేదు. అయితే మంచి చెప్పినప్పుడు వినండి, కానీ కొంతమంది అసూయతో కూడా చెప్తూ ఉంటారు. మనం చేసే పనిలో ఏదైనా విఘ్నం కలిగించాలని అనుకుంటారు. అలాంటి మాటలు అస్సలు పట్టించుకోకండి. ఇక్కడ నేను చూపిస్తున్నానంటే నేను ఎలాగ పూజ చేసుకుంటాను, నేను ఎలా సర్దుకుంటానని మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇదే ఫాలో అవ్వండి అని చెప్పి నేనైతే చెప్పనండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. అదే విధంగా నేను పాటిస్తున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే పూజలకి నేను ప్రతినిత్యం ఈ పూజా సామాగ్రి అయితే వాడుతూ ఉంటానండి. నేను ముందుగా చందనంలో కొంచెం శ్రీచందనం, అలాగే అష్టగంధం, కొంచెం దైవాకర్షణ పసుపు, కొంచెం పునుగు, జవ్వాదు, పచ్చకర్పూరం వేస్తాను. దైవాకర్షణ పసుపులోనే ఇవన్నీ ఉంటాయి, కానీ నేను మళ్ళీ కొంచెం కొంచెం వేస్తాను అనమాట. వేసి రోజ్ వాటర్తో అనేది మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసి అప్పుడు గోరోజనం కుంకుమతో అనేది బొట్లు పెట్టుకుంటాను. దైవాకర్షణ పసుపు గోరోజన కుంకుమ ఎందుకు వాడుతున్నానని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే మంచి సువాసన వస్తాయండి. అందుకని ఇది వచ్చేసి నేను బయట సింహద్వారం దగ్గర దీపం పెట్టడానికి. అయితే నేను శుక్రవారం మంగళవారాల్లో 2 దీపాలు పెడతాను సింహద్వారానికి ఇరువైపులా. ప్రతి నిత్యం మాత్రం ఈశాన్యంలో 1 దీపం మాత్రం పెడతానండి. అది నాకు అలవాటైన విషయం. మీరు 2 దీపాలు పెట్టాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఆ దీపంకి ఇలా ఒకటి అనేది బయటకి స్పెషల్ గా పక్కన పెట్టేస్తాను అనమాట. దీనికి కూడా చిన్న ప్లేట్ తీసుకొని దానికి కూడా చందనం కుంకుమ బొట్లు పెట్టాను. అలాగే రాగి చెంబులో నీళ్లు పెడతాం కదా, అందుకని రాగి చెంబు కూడా నేను చందనం కుంకుమ బొట్లు పెట్టి నేను సిద్ధం చేసుకున్నానండి.
అయితే ఇక్కడ చూడండి, ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. చాలా మంది అనుకుంటారు నూనె వేసిన తర్వాతే ఒత్తులు వేయాలి కదా అని. కానీ ఈ టైపు దీపాలకి మనం నూనె వేసిన తర్వాత ఒత్తులు వేయడం చాలా కష్టం అండి. అందుకని ముందుగానే నేను ఒత్తులు వేసేసి ఆ తర్వాత అందులోనే నేను ఆయిల్ వేస్తాను. నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఆయిల్ ఎలా తయారు చేసుకున్నానని చెప్పేసి ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేయడం వల్ల మనకు ఒక మంచి పాజిటివ్నెస్ అయితే మనకి కలుగుతుంది. ఈ రెండు నేను బయటకు అనేది సిద్ధం చేసుకున్నాను. ఇక పూజ గదిలో కూడా నేను అన్నింటికి కూడా చక్కగా బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకుంటానండి. ఇక బయట రాగి చెంబులోకి వాటర్ వేసుకున్నాము. ఇది శుద్ధ జలం తీసుకోవాలండి. మన బిందులో చెంబు ముంచి అవి తీసుకోకూడదు. డైరెక్ట్ ట్యాప్ వాటర్ అయినా పర్వాలేదు, కానీ ఎంగిలి చేయలేని నీళ్లు మాత్రమే ఇందులో నింపుకోవాలి. ఆ తర్వాత ఒక పువ్వు పెట్టాను. అలాగే ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ, కొన్ని అక్షింతలు అనేవి వేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి రాగి చెంబుని మనం ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఈశాన్యంలో పెట్టుకోవడం వల్ల మనకి మంచి ధనరాబడి ఉంటుందండి. అలాగే ఇల్లు కూడా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇలా రాగి చెంబు నీళ్లు పెట్టడం వల్ల ఏదైనా నెగిటివిటీ ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ రాగి చెంబు అనేది ఇందులో వాటర్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎలాంటి దృష్టి కానీ, కని దృష్టి కానీ, నరఘోషలు కానీ ఏమైనా సరే ఈ రాగి చెంబు అనేది వాటర్ అట్రాక్ట్ చేస్తుంది. అందుకని బయట తప్పనిసరిగా రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోండి. ఇక నేను సాంబ్రాణి స్టిక్ అనేది ముందు వెలిగించుకొని తర్వాత దీపారాధన అనేది చేసుకుంటున్నాను. అయితే ఇది మీ ప్రతిరోజు పెట్టుకోలేమక్క మేము అనుకునే వాళ్ళు కనీసం శుక్రవారం, మంగళవారం రోజుల్లో అయినా పెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. ఇక ధూప్ స్టిక్ అనేది వెలిగించాను కదా, దాన్ని ఇంటి సింహద్వారానికి మనం 3 సార్లు తిప్పి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, మన సింహద్వారంలో కులదేవతలు, కుంభదేవతలు, అలాగే అష్టలక్ష్ములు కొలువై ఉంటారనమాట. అందుకని మన సింహద్వారం దగ్గర తప్పనిసరిగా ఆ విధంగా చేయాలి. ఇది వచ్చేసి కుబేర దీపం అండి. ఇది వెనకాతలు వచ్చేసి కుబేరుడి యొక్క యంత్రం ఉంటుంది. ఇది కుబేర దీపం ఎందుకంటే ఒత్తు పెట్టే దగ్గర కొంచెం ఎత్తుగా ఉంటుంది. నేను ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దీపం పెడతాను. ఒకసారి మన లక్ష్మీ కుబేర ప్రమిద పెడతాను, ఒకసారి మట్టి ప్రమిద, ఒక్కొక్కసారి నార్మల్ దీపం కూడా పెడుతూ ఉంటాను. ఇది అద్దం దగ్గర పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కులదేవత చెంబు అనమాట. అది కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఇలా రాగి చెంబు తీసుకొని ఉంచుకుని ఇందులో వాటర్ వేసి పువ్వు వేసి పెడతాను. కిందన గౌరీదేవిని అనేది పెట్టాను. మనం కులదేవతకి ప్రత్యేకంగా చెంబు తప్పనిసరిగా పెట్టాలి. ఎలా పెట్టాలి అని ఆల్రెడీ సపరేట్ వీడియో పెట్టున్నానండి నేను. ఇక తర్వాత ఒక మట్టి ప్రమిద, కులదేవతకు మాత్రం మట్టి ప్రమిదే వెలిగిస్తానండి. లేదు అంటే ఇత్తడిది కులదేవత ప్రమిదలు కూడా మన దగ్గర ఉంటాయి, అది కూడా వెలిగించవచ్చు. కానీ ఇంకా ఫస్ట్ నుంచి నాకు ఈ విధంగా అలవాటు అయిపోయింది కాబట్టి మట్టి ప్రమిద అనేది వెలిగిస్తున్నాను. ఇది వచ్చేసి మనం స్వామి అమ్మవారికి తప్పనిసరిగా ఒక గ్లాస్తో నీళ్ళు అనేవి తప్పనిసరిగా పెట్టాలండి. ఎందుకంటే మనం నైవేద్యం పెడతాం కాబట్టి వాటర్ కూడా, ఎందుకంటే మనం తిన్నప్పుడు వాటర్ ఎలాగ అవసరమో అలాగే దేవుళ్ళకి కూడా వాటర్ అనేది కంపల్సరీ మనం పెట్టాలి. ఇక ఇది వచ్చేసి నిత్య కలశం చెంబు అండి. ఇది కొంచెం వెండితో ఎప్పటి నుంచో వాడుతున్నాను, దగ్గర 15 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను కాబట్టి ఇంక ఇదే ఉంచేసానండి. ఇందులో కూడా నేను నీళ్లు వేసుకుంటాను. పూర్తిగా నీళ్ళు వేసుకొని అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ, కొన్ని అక్షింతలు అనేవి వేస్తాను అనమాట. వేసి నిత్య కలశం ఏర్పాటు చేసుకుంటాను. అలాగే తప్పనిసరిగా ప్రతి నిత్యం నిత్య కలశం అనేది ఏర్పాటు చేస్తానండి. ఈ విధంగా కలశముకే విష్ణు కంటే అని చెప్పి చిన్న శ్లోకం ఉంటుంది కదా, అది తప్పనిసరిగా చదువుతాను. చదివి కలశంలో నీటితో ఇల్లంతా కూడా మనం సంప్రోక్షణ చేసుకుంటే చాలా మంచిది. అందుకని నిత్య కలశం ఏర్పాటు చేస్తున్నాను. ఇక వచ్చేసి కామాక్షం దీపం లేదంటే గజలక్ష్మి దీపం. మనం ఎప్పుడు పెట్టుకున్నా సరే ఆ యొక్క నీడ్ అనేది ఫోటోలకు కానీ ఆ విగ్రహాలు ఫుల్గా అనేది తగలకూడదు అనమాట. ఆ నీడ్ అనేది అది చూసుకోవాలి. అలాగే కొంతమంది అడుగుతారు కామాక్షమ్మ దీపం ఇప్పుడు ఈ విధంగా పెట్టాలా, లేదంటే ఇప్పుడు నేను తిప్పుతున్నాను కదా అంటే దీప జ్యోతి అలాగ అమ్మవారి వైపు ఉండాలా అని అడుగుతూ ఉంటారు. అలా పెట్టకూడదండి. మనం దీప జ్యోతి మనం చూస్తున్న విధంగానే ఉండాలి. ఈ విధంగానే మనం కామాక్షమ్మ దీపం పెట్టుకోవాలి. చాలా మంది అడిగే క్వశ్చన్, అందుకని మళ్ళీ చెప్తున్నాను. ఇక ఈ విధంగా సిద్ధం చేసుకొని ఇప్పుడు అన్నపూర్ణాదేవికి అనేది ఈ విధంగా ఒక బౌల్లో రైస్ తీసుకొని అది దాని మీద అమ్మవారిని అనేది పెట్టుకున్నాను. అలాగే లోపల వచ్చేసి ఒక 1 రూపీ కాయిన్ కూడా లోపలికి పెట్టేశాను. తీస్తే ఇప్పుడు పడిపోతాయి గింజలు, అందుకని తీసి చూపించట్లేదు. ఇవి బియ్యం ఎప్పుడు అంటే మనం బస్తా తెచ్చుకుంటాం, బియ్యం బస్తా తెచ్చుకుంటాం కదా, అందులో ఫస్ట్
ఫస్ట్ బియ్యాన్ని తీసి ఈ విధంగా అమ్మవారి కిందన వేయాలండి, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక తర్వాత గంట కూడా ఇలా చందనం కుంకుమ బట్టలు పెట్టి సిద్ధం చేసుకున్నాను. ఇలాగా పంచపాత్ర కంపల్సరీ మనం ఆచమనం చేస్తాం కదా, ఆచమన పాత్ర అలాగే అగరబత్తులు ఈ 3 కలిపి ఒక ప్లేట్ లో పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసి వత్తి సెట్ చేసుకునే చిన్న స్టిక్ కూడా ఇందులోనే పెట్టాను. ఇది ఇత్తడిదే, మన దగ్గర కూడా చాలా మంది తీసుకున్నారు ఈ స్టిక్ ని. ఎందుకంటే అప్పటికి పుల్ల పెట్టడం లేదంటే పువ్వు కాడ పెట్టడం ఇవన్నీ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని ఈ విధంగా ఒకటి మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా మంచిది అన్నమాట. కొంతమంది చేతితో సరి చేసి ఆ చేతి నూనె తీసి తలకు రాసుకుంటారు, అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇక ఏకహారతితో దీపారాధన చేసిన తర్వాత ఈ వత్తి సరి చేసే స్టిక్ తోటి కిందకని జస్ట్ అడ్జస్ట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటానండి. చాలా మంది ఏకహారతి అలా ఉంచేస్తారు ఒత్తిలు తడిపి, నేను మాత్రం అది చివరి వరకు వెలిగేలా చూసుకుంటాను. ఎందుకంటే మనకి కర్పూరం వెలిగించడానికి అగరబత్తులు వెలిగించడానికి ఉంటుందని. ఇక చిన్న చాట్ అండి, ఇది శంకు చక్ర నామాలతో ఉన్న చాట. ఇందులో నేను గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మీ గావలు, గురువింద గింజలు అలాగే ఒక పసుపు కొమ్మ అనేది అమ్మవారి దగ్గర పెట్టానండి. చాలా మంచిదండి చేటలో పెట్టుకోవడం. ఇక తర్వాత చాలా మంది ఇందులో ఒక ఒత్తి వేయాలా 2 ఒత్తులు వేయాలని కూడా అడుగుతున్నారండి. కామాక్షమ్మ దీపం అవ్వచ్చు, గజలక్ష్మి దీపం అవ్వచ్చు, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేయాలి. ఇక ఏకహారతి కూడా నేను ఈ విధంగా చేస్తాను అనమాట. 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఆయిల్ అనేది డిప్ చేసి ఇందులో అనేది పెట్టి అగ్గిపుల్లతో అనేది వెలిగిస్తాను. మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు అగ్గిపుల్లతో ముందు అగరబత్తులను వెలిగించి ఆ తర్వాత ఏకహారతి వెలిగించాలా అని చెప్పి. ఏం అవసరం లేదండి, అగ్గిపుల్లతో డైరెక్ట్ గా మనం ఏకహారతిని వెలిగించి ఆ తర్వాత మనం దీపారాధన అనేది చేయొచ్చు. ఈ ఏకహారతి ఎందుకంటే నాకు ధూప్ స్టిక్స్ వెలిగించుకోవడానికి, ధూప్ కప్స్ వెలిగించుకోవడానికి, అగరబత్తులు వెలిగించుకోవడానికి, హారతి వెలిగించడానికి యూజ్ అవుతుందని నేను అనేది మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ వేసి పూజ అయ్యే వరకు కూడా ఉండేలా చూసుకుంటానండి. ఏకహారతి కొంతమంది కర్పూరం హారతి ఇచ్చే దాంట్లోనే ఏకహారతి కింద కూడా యూజ్ చేసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే నేను పూజ స్టార్ట్ చేసే ముందు ఒక ధూప్ స్టిక్ ని వెలిగించి పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ సువాసన మన మైండ్ ని రిలాక్స్ చేస్తుంది, పూజ మీద లగ్నం చేసేలాగా మన మైండ్ అనేది ఉంటుంది. ఇక తర్వాత నేను ఎప్పుడు కూడా ముందు మనం పై నుంచి కింద వరకు రావాలంటారు కదా, ఆ దీపారాధనలో మాత్రం నేను అదే పాటిస్తానని. ముందు విఘ్నేశ్వరుడి దీపం, ఆ తర్వాత కామాక్షమ్మ దీపం, ఆ తర్వాత కులదేవత దీపం, ఆ తర్వాత కుబేర దీపం అనేది వెలిగిస్తానండి. కుబేర దీపం ఒకటి ఉత్తరం సైడ్ చూపించేటట్టు మనం వెలిగించాలి, కానీ ఈ కుబేర దీపం మాత్రం నార్త్ వైపు పెట్టుకొని దీపజ్యోతి మనం చూసేలా ఉంచుకోవాలి. ఇక తర్వాత ఆచమనం తప్పనిసరిగా చేయాలండి పూజకు ముందు. ఎప్పుడు కూడా ఓం కేశవాయ స్వాహ అని మగవాళ్ళు అంటారు, ఓం కేశవాయ నమః మాధవాయ నమః అని ఆడవాళ్ళు నమః అనాలి. ఇక ఈ విధంగా నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. బయటని ఈ విధంగా ముగ్గు పెట్టుకున్నాను. ఇక్కడ కూడా చాక్ పీస్ తోటే ముగ్గు పెడతానండి. మన ఫ్లాట్స్ కదా, ముగ్గు పిండితో అది ముగ్గు పెట్టామంటే అది కంపల్సరీ ఉండదు. అందుకని నేను చాక్ పీస్ తో ముగ్గు పెట్టి దాని మీద కలర్స్ అనేవి వేసుకుని ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నాను. పూజ ఎప్పుడు కూడా ఉదయం మనం 5:36 లోపల చేసి చూడండి, ఒక మంచి పాజిటివిటీ ఉంటుంది. అలాగే ఆ టైంలో మనం ఏది కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందండి. అది నేను చేసే చిన్న చిన్న పూజ చిట్కాలు మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మన ఛానల్లో అన్ని రకాల పూజా సామాగ్రి కూడా అందుబాటులో ఉంటుందండి. అలాగే మీకు కావాల్సిన పూజకు సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఒక్కసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీ భక్తికి మా సేవ, మీ ప్రతి పూజకి మా పూజా సామాగ్రి తోడుగా ఉంటుంది. స్వస్తి.